చూడండి ఆ పిల్ల జాతకం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తమ జాతకం ఏంటో తమకు తెలుసా? బ్రహ్మాండంగా. ఇవాళ ఏం చేస్తానో నాకు తెలుసు, ఇవాళ ఎవరిని కొలుస్తానో నాకు తెలుసు, ఇవాళ ఏం తింటానో ఏడాది కిందే తెలుసు. ఇవాళ ఏం తింటారో ఏడాది కింద తెలుసు. బ్రహ్మాండంగా. మీరు లడ్డు పలారాలు తెచ్చుంటారు, తింటాను. ఎలా చూస్తావే? అమ్మ నాకు భయం వేస్తాను రా, నువ్వే ఆయనకు భయం వేస్తున్నట. మీరేయండి. అది కాకినాడ కాజా అండి. ఇది బాంబే హల్వా అండి. ఇది రసగుల్లా అండి. చేతక స్వల్పం అమాయకులైన ఆడపిల్లల మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తావు. ఇగో మా మురళి ఆ రాత్రి పెళ్లి చేసుకుని తీరుతాడు. మళ్ళీ ఆ పిల్లల గురించి ఒక మాట నాడు తెలిసిందో నీ పళ్ళని పచ్చబద్ద చేస్తాను, జాగ్రత్త అనుకున్నావు. పదబాబు చూస్తాను. ఇల్లు అలాగానే పండగ కాదు పేపరు, పెళ్లి కావాలి కదా. నీ అవ్వ, నేను లడ్డూలు తింటుంటే ఎక్కడికి వెళ్ళావురా? మీకు సరిపోవని. ఎలా ఉన్నాయండి? ఎలాగున్నాయా? డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నమస్కారం. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మీ అందరికీ తెలుసు, మా చిరంజీవి జ్యోతి చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కోర్స్ చదవడానికి అమెరికా వెళుతున్న సందర్భం ఇది. ఇక రెండవ కారణం మీకెవరికీ తెలియదు. మా చిరంజీవి మనసారా కోరుకున్న వ్యక్తి, నాకు అల్లుడు కాబోతున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. మీకు పరిచయం చేస్తాను. బాబు కిరణ్, చిరంజీవి కిరణ్. వీరి వివాహం నిజానికి అమ్మాయి అమెరికా వెళ్ళక ముందే జరగాలి, కానీ వ్యవధి లేనందున అమెరికా నుంచి అమ్మాయి రాగానే జరిపిస్తాను. ఆ వేళ ఇంతకంటే ఎక్కువ మంది ఆత్మీయులు ఇంకా ఎంతో మనపూర్వకంగా వచ్చి ఈ చిరంజీవుల్ని వివాహంలో ఆశీర్వదించవలసిందిగా ముందుగానే మీ అందరినీ కోరుకుంటున్నాను. భోజనానికి లేవండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఏంటో కొత్తగా? ప్లీజ్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మన పెద్ద ఫ్యాక్టరీకి చిన్న జనరల్ మేనేజర్ని. మీ కాబోయే ఆలుమగలిద్దరు త్వరలో భార్యాభర్తలు కావాలని ఈ ఆనంద బాష్పాలతో కోరుకుంటున్నాను. అమ్మాయి ఇకపోతే మీ నిశ్చితార్థం జరగడానికి మూల పురుషుణ్ణి మూల కారకుణ్ణి నేనేనని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రేమ విషయం కనిపెట్టి పెద్ద రిపోర్ట్ దయచేయండి గురుగారు, దయచేయండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏటో చేతిలో పార్సల్? ఏమీ లేదు, మా ప్రేమ గుర్తుగా నా మనసంతా భద్రంగా పార్సల్ చేసి తీసుకొచ్చాను నీకు ఇద్దామని. థ్యాంక్ యూ. సరే, నీ దగ్గర ఉంటే పోతుందని భయమా? పోతుందని కాదు, అసలే రోజులు బాగలేదు కదా, మరి అమ్మాయిని ఎత్తుపోతుందేమో. అంత ధైర్యమే? నేను కోరుకున్న మనిషిని, నాదన్న మనసుని స్వంతం చేసుకునే శక్తి ఈ భూమి మీద ఎవరికుంది? అఫ్ కోర్స్ భూమి మీద ఎవరికి ఉండదనుకో. ఒకవేళ 100 కోటికి ఎవరికైనా ఉన్నా నువ్వు బ్రతికిస్తావా రాకాశి? వావ్, బ్యూటిఫుల్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఈ పేదవాడి కానుక. ఇదిగో, ఆ మాటే అనొద్దన్నాను. కిరణ్, విలువనేది వస్తువుని బట్టి కాదు, అదిచ్చే మనిషిని బట్టి, ఆ మనసుని బట్టి. అవును, ఆ బొమ్మలో ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? ఏంటది? రాధాకృష్ణులు ప్రేమకు ప్రతిరూపాలు. మరి నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు మనం ప్రేమకులు మాత్రమే కదా. అందుకని మన ఈ 2 ఏళ్ల ఎడబాటుని ఈ ప్రేమికుల్లో చూసుకుంటూ మన ప్రేమను తలుచుకుంటూ గడపాలి. ఊపిరి పీల్చడం అనేది ఏ మనిషిని మర్చిపోతాడా? ఆలోచించకుండానే పీలుస్తాడా? అలాగే మన ప్రేమను గురించి నేను ఆలోచించకుండానే తలుచుకుంటూ ఉంటాను. ఎవరు చూశారులే, నువ్వు వెళ్ళేదేమో దూరదేశం, అక్కడ పెద్ద పెద్ద చదువులు, గొప్ప గొప్ప పరిచయాలు. ఆ హడావుల్లో మేము జ్ఞాపకుంటామో లేదో. ఇదిగో, నువ్వు అలా మాట్లాడుకో.
నువ్వు అలా మాట్లాడమంటే నా కోరికలు చంపుకుని నేను వెళ్ళడం మానేస్తాను. జ్యోతి నీకేం పిచ్చి పెట్టిందా నేను సరదా కంటే? ప్లీజ్ కిరణ్, నువ్వు సరదాకైనా అలా మాట్లాడమంటే నేను భరించలేను. నేను నీకు నిజం చెప్పనా? నువ్వు నాకు గుర్తుండడమే కాదు, నువ్వెప్పుడు నా గుండెలోనే ఉంటా. ఇదిగో చూడు చూడు. జ్యోతి, ఎప్పుడూ చిలిపిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ నవ్వించే నువ్వు ఎంత సెంటిమెంటల్ మనిషి అనుకోలేదు. ఏం మాట్లాడినా, ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశపు ఆడది మాత్రం ఎప్పుడు సెంటిమెంట్ ఫూలే. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేదాకా ఆ ప్రేమని మర్చిపోదు, మర్చిపోలేదు. కిరణ్, నిన్ను వదిలి ఉండడం ఎలాగని ఆలోచిస్తే నాకెందుకో చాలా దిగులుగా ఉంది. నిన్ను వదిలి నేను మాత్రం ఎలా బ్రతకలను? ఎప్పుడు నీ మనసులో ఉంటాను. కిరణ్, ఐ లవ్ యూ. గెయిన్ స్ట్రెంగ్త్. అమ్మా జ్యోతి, ఆఖరి అనౌన్స్మెంట్. బయలుదేరు. వస్తా కిరణ్. నడవండి నడవండి. నమస్తే సార్. ఓ కిరణ్, రాబోయ్ కూర్చో. పర్వాలేదు సార్. పిలిచారట? ఆ విషయం నీకు చెప్పే ముందు నీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటండి ఇది? ఇక్కడికి నువ్వు వచ్చిన ఈ ఒక్క క్షణంలో 2 తప్పులు చేశావు. 2 తప్పులా? ఏమిటి సార్ అవి? ఇది నీ ఏది సార్? సారణం. ఊళ్ళో 10 మంది పెద్దల దగ్గరికి నిన్ను తీసుకెళ్లి ఇతనే నా కాబోయే అల్లుడు అని పరిచయం చేసిన తర్వాత కూడా సార్రో గేర్రో అనడం ఏం బాగోలేదు. అంకుల్ అని పిలు. ఇక రెండవది, కూర్చోవాయ్ అని నేను చెప్పిన తర్వాత కూడా అలా పరాయి వాళ్ళ చేతులు కట్టుకు నిలబడ్డం రెండవ తప్పు. అల్లుడు అన్నవాడు దర్జాగా కాలు మీద కాలేసు కూర్చోవాలి. కూర్చో. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచారు? ఏం లేదు కిరణ్, నాకు అమ్మాయి తప్ప నా వాళ్ళు గాని నా అనేవాళ్ళు గాని ఎవరూ లేరని నీకు తెలుసు కదా. అందుకే అన్ని బాధ్యతల్ని ఇన్నేళ్లు నేనే మోశాను. ఇక నుంచి ఆ బాధ్యతలను నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. అంకుల్, త్వరలో నా బిడ్డను అందుకోవలసిన వాడివి. ఏదో రోజున ఆస్తంతా నువ్వే తీసుకోవాలి కదా. అది ముందుగానే చేస్తే నాకు మనశ్శాంతి, నీకు అనుభవం వస్తాయన్న ఆశ. తాళాలు తీసుకో. ఊరుకోటియా, మనం ఆఫీసులో ఇలా ఉండడం ఓనర్ చూస్తే? ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. Stop it! ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? Shut up! సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్గా అపాయింట్ అయ్యాను. జనరల్ మేనేజరా? చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నేను ఈ క్షణాన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఫాస్ట్. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నేను నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావాలి. కమాన్ సార్. కమాన్. డియర్ ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగు లాంటి ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందన్న ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని, ఇతని ప్రోద్బలం వల్ల అలా ప్రవర్తించుంటావని నిన్ను అర్థం చేసుకుని క్షమించి ఈసారి వదిలేస్తున్నాను. నన్ను కూడా. కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా?
ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒకరోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. చిరంజీవుల అబ్బాయి అమ్మాయిల జాతకాల ప్రకారం మాఘశుద్ధ దశమి బుధవారం అనగా 22/9/81 రాత్రి 45 గడియల 9 విఘడియలకు అనగా 11 గంటల 45 నిమిషములకు మా శాస్త్రులు గారు శుభముహూర్తం నిర్ణయించారు. నా తల్లి ఎంత అదృష్టవంతురాలివి. నేను చెప్పలేదక్క, ఈ సంబంధం తప్పకుండా స్థిరపడుతుంది. మరి అంటే ఇక మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చా తమ్ముడు? నిస్సందేహంగా. పెద్దవారు మొట్టమొదటిసారిగా మీకు శుభలేఖిచ్చి మీ దీవెనలు అందుకోవాలని వచ్చాను. శుభం. నా పెద్దరికానికి మీరు ఇస్తున్న విలువకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ఆరోగ్యం అంత మంచిది కాదు. అట్టే ప్రయాణాలు చేయకూడదు. నేను ఈ పెళ్లికి వచ్చినా రాకపోయినా నా చల్లటి దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. అదేంటండి, పెద్దవారు తమరు తప్పకుండా రావాలి. ఆయన రాలేరండి. పెద్దరికమే ముఖ్యం అనుకుంటే నేను వస్తాను. సర్లే, అబ్బాయి కోరుకునేది బుద్ధిలో పెద్దరికం. వయస్సులో పెద్దరికమే కావాలంటే మన పెరట్లో ఉన్న వేప చెట్టును పట్టుకెళ్ళొచ్చు. వస్తామండి. మంచిది, మంచిది. వస్తామండి. మంచిదండి. ఏమిటో ఆత్మ ఈ వేళ ఊళ్ళో విశేషాలు ఏం చెప్పావు కదా? పెరట్లో వేప చెట్టు అడుగు చెప్తానండి. ఎంతసేపు నుంచి కట్టేది, పొద్దు నుంచి కడుతున్నారు, ఇంకా తెమలేదు. నేను ఎక్కుతాను. సరే, కిరణ్ ఇంకా రాలేదు, వాడు వస్తాడేమో ఎదురు చూస్తున్నాను. కిరణ్, మరి రా, లేట్ అయింది. నీకోసం ఎదురు చూస్తున్నారా? అదేంటి బస్సులు ఎక్కుతున్నావు? టైం అవుతుంది కదా, బస్సులో వెళ్ళాలిగా. నువ్వేంటి కార్లో వస్తున్నావా? నేను కారులో రావడం ఏంటో, నేను కారులో తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లోనా లేదా విమానంలోనా? అది కదరా, అనవసరం ఖర్చు ఎందుకని. ఖర్చు కాదు, నీ ముఖం కాదు, మా ఆఫీస్ కారు అప్లికేషన్ మీద తీసుకొచ్చాను. రా, రా. అది కాదురా. అది కాదు, అది కారు. యూఆర్ రైట్, కమాన్, యూఆర్ గెటింగ్ ఇన్. సరే పద. ఏమే, వంటలు తయారయ్యాయా? అవుతున్నాయి. ఇగో చూడు, ఆ పెళ్లి వారు వచ్చారో లేదో చూసి వాళ్ళ కాఫీ టిఫిన్లు జాగ్రత్తగా అందించండి. ఏం మర్యాదలు జరుగుతున్నాయో ఏమో, మీరంతా ఒక చోటే ఉన్నారు, వెళ్ళండి. పెళ్లి కొడక, పెళ్లి కాకుండానే మొదటి రాత్రి గురించి కళ్ళగంటున్నావా? అబ్బే, అదేం లేదురా కిరణ్. ఒరే కిరణ్, జ్యోతి కూడా ఉండుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుండేరా. నిజమేననుకో, కానీ ముందు నీ పెళ్లి కావటం నాకు అన్ని విధాలా శ్రేయస్కరం. అదేమిట్రా? ఏమిటేముందిరా, ఈలోగా నువ్వు అనుభవం గడిపొచ్చా? మురళికి ఎలా ఉందండి? చాలా సీరియస్ గా ఉంది. మీలో కిరణ్ ఎవరు? నేనేనండి. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు, లోపలికి వెళ్ళండి. వెళ్ళు. మురళి, మురళి. కిరణ్, ఏ రోజుకి ఎవ్వరూ వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నాన్రా. కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. అందుకే మనిద్దరిని వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళిపోతున్నాడు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. నిజంరా, నేను వెళ్ళిపోతున్నాను మురళి. కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడిగా నిన్ను కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పరా. నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలిరా. మురళి, కిరణ్, నా కోరిక తీర్చటం నీకెంత కష్టమో నాకు తెలుసురా. అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు నష్టజాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశను నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకార్లే నిజమని ఈ జన్మలో ఆమెకు పెళ్లి కాకుండా చేస్తారా. నా చావు కారణంగా ఒక అమాయకురాలు బ్రతుకు అన్యాయం కాకూడదని
ఆమె జీవితంలో చీకటి నిండకూడదనే నేను నిన్ను కోరుతున్నానరా, కాదనకరా. కానీ మురళి, నేను నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు. కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ విషయం అలా కాదురా మురళి. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్ను కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు. మురళి, 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 మురళి. వాళ్ళకి మర్యాద అవి సరిగ్గా చూడండి. ఇక్కడ వాయించాల్సింది పెళ్లి బాజాలు కాదు, సావు బాజాలు. ఏమిట్రా వాగుడు? పెళ్లి పందిట్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? వాగడం కాదమ్మా, నిజం. నేను ఎప్పుడో చెప్పాను నీ కూతురు నష్ట జాతకురాలని. ఇప్పుడు ఏంటైంది? ఇక్కడ పల్లకి ఎక్కవలసిన కుర్రోడు, అక్కడ పాడెక్క కావలసిన పెద్ద మనిషిని అడుగు. నిజమేనమ్మా. నువ్వు చెప్పేది నిజం. అక్క మీకు దండం పెడతాను, నన్ను వదలండి. ఆవేశపడకుండా నేను చెప్పేది విను. భగవంతుడు బ్రతికిచ్చింది ఆత్మహత్య చేసుకుని చావటానికి కాదు, కష్టాలను ఎదుర్కొని బ్రతకడానికి, పరిస్థితులను తట్టుకుని బ్రతకడానికి. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? నా బ్రతుక్కి నష్ట జాతకురాలనే ముద్ర నాకు తాళి కట్టబోయి ఆయన పోవడంతోనే నిజమైంది. ఇప్పుడు నేను నిజంగానే నష్ట జాతకురాల్ని. తల్లిని పోగొట్టుకొని ఇక పెళ్లి కాకుండా అపవాదులతో అనాథనే బ్రతకడం కంటే చావటం మంచిది. పిచ్చిదా, బుద్ధి లేని మనుషులన్న మాటలనే మూఢనమ్మకాలనే నిజం అనుకోవటం పొరపాటు. ఈ లోకంలో నష్టజాతకులంటూ ఎవరు ఉండరు. మన ప్రయత్నాలకు పరిస్థితులు కలిసి వస్తే మంచి, లేకపోతే చెడు జరుగుతాయి. రాధ, ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొని పెళ్లి చేసుకో. పిల్ల పాపలతో సుఖంగా బ్రతుకు. పెళ్లి, పిల్లలు. పెళ్లి కావాలని, పిల్లలకి తల్లిని కావాలని అందరు ఆడపిల్లల్లాగే నాకు ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశతోనే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఈ దురదృష్టవంతురాలకి ఈ జన్మలో పెళ్లి కాదని తేలిపోయింది. ఎందుకు కాదు, నేను చేసుకుంటా. పూర్ణాంతయామి అనంతే పరబ్రహ్మణే సన్మంగళాని భవంతు. మన రాధమ్మ ఎంత అదృష్టవంతురాలో. పెళ్లి కాదనుకున్న తనకి ఎంత మంచి మొగుడు దొరికాడో. అదే వాళ్ళమ్మ బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేదో. చెప్పద్దు, చూడగానే తెలుస్తుంది. కాకపోతే ముందు ముందు ఏటవుద్దో అని. పదబాబు, తాళి కట్టగానే పెళ్ళైనట్టు కాదు బెదరు. రాబోయ్ కిరణ్ రా, చాలా ఘోరం జరిగిపోయింది. పల్లకి ఎక్కడానికి వెళ్ళిన వాణ్ణి పాడెక్కించిన భగవంతుడు పెద్ద నేరస్తుడు. ఇది మొదటి శుభలేఖ.
అని నా చేతికి అందించిన ఆశీస్సులు పొందిన వాడికి ఇంత ఘోరం జరిగిపోయింది అంటే అతన్ని ఆశీర్వదించిన ఈ చేతులు పాపిష్టి చేతులు. అనుకున్న జరగపోవటమే జీవితం. జరిగిన వాడితో రాజీ పట్టమే మనిషి చేయగలిగింది. నువ్వన్నది నిజమేది. అన్నట్టు ఆ అమ్మాయి ఊరెళ్ళావట. పాపం ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి? ఉన్న తల్లి కాస్త కళ్ళు మూసింది. ఇక ఏ దిక్కు లేక ప్రాణం తీసుకోబోతుంటే నేనే అడ్డుపడి ఆపానండి. ఎంత మంచి పని చేశావయ్యా. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. భగవంతుడు చల్లగా చూడటం కాదండి, నేను చేసిన పనికి చల్లని మనసుతో మీరు తీపించాలి. ఏమిటి కిరణ్ నువ్వు అనేది? ప్రాణం తీసుకుపోయే ఆ అమ్మాయికి ప్రాణం పోయాలనుకున్నాను. అందుకే ఆ అమ్మాయి మెళ్ళ 3 ముళ్ళు వేశాను. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి. నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం, ఆ అభాగ్యురాలి జీవితం కాపాడటం కోసం